అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. పాత ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామం ఈరోజు గత 2-3 వారాలుగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఎందుకు అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అదే సమయంలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కరేడు గ్రామం పరిధిలో ఇండోసోల్ కంపెనీ పెట్టబోతున్నాం, దానికి సంబంధించి 8,000 ఎకరాలకు పైగా భూములు కావాలి అని అక్కడున్న పంట భూములతో పాటు దాదాపు 17-18 రకాల పంటలు పండే భూములతో పాటు కొన్ని ఇళ్ళు కూడా, కొన్ని నివాసాలు కూడా కోల్పోవలసిన పరిస్థితి కరేడు గ్రామంలో వచ్చింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో కరేడు గ్రామ రైతులు పక్కనే ఉన్న నేషనల్ హైవే 16 మీదికి వచ్చి ఆందోళన చేశారు, హైవే దిగ్బంధనం చేశారు. ఆ తర్వాత సబ్ కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. నిన్న గ్రామసభ జరిగింది. నిన్న గ్రామసభలో కూడా అదే పరిస్థితి. ప్రభుత్వం ముందుగా ఎందుకు గ్రామస్తులతో చర్చించి వాళ్ళని ఒప్పించి భూములు తీసుకోలేకపోయింది? ఇలా బలవంతంగా భూములు తీసుకునే ప్రక్రియకు ఒడిగడితే ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత వస్తుంది? ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది? అధికారులైనా ప్రభుత్వం అయినా మొండిగా వెళ్లాలనుకుంటున్నారా? పోనీ గ్రామస్తులకి ఉపయోగం జరిగే మాట అయితే ఎందుకు గ్రామస్తులను ఒప్పించి ఆ భూమి తీసుకోలేకపోతున్నారు? ఇండోసోల్ కంపెనీ గురించి గత ప్రభుత్వం ఉండగా అనుమతులు ఇచ్చారు, అది పక్కనే ఉన్న రామాయపట్నం దగ్గర. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరేడు గ్రామం వైపు తీసుకొచ్చారు ఈ ఇండోసోల్ కంపెనీకి సంబంధించిన ప్లాంట్ని. అయితే ఇక్కడ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన ఇప్పటి నాయకులే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంపెనీకి ఇవ్వడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అర్థం కాక చాలామంది మేధావులు దీని మీద కాస్త శోధించే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో ఒకళ్ళు అడిసిమిల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం. నమస్కారం అండి. ఇది రాజకీయ సమస్య కాదు, ఇదో సామాజిక సమస్య. ఆ గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓ 16 గ్రామాల సమస్య. అక్కడ 16 రకాల పంటలు పండుతాయి. నేను ముందుగా చెప్పినట్టు ఉలవపాడు బంగినపల్లి మామిడి పండుకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది, అది కూడా మీకు కూడా తెలుసు. ఆ పొలాల్లోనే ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ పెడతాం అని అంటే రైతులు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం డీల్ చేయడంలో ఎక్కడో కరెక్ట్గా డీల్ చేయడం లేదేమో అనేది కొంతమంది అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు ముందుగా రెండు మేధావు అన్నారు. మేధావని కాదండి, సగటు పౌరుణ్ణి, సామాన్యుణ్ణి. ఎందుకంటే నేను సగటు పౌరుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అతను ఏమనుకుంటున్నాడో అది చెప్తాను. అతను గొంతు అనుకోండి, కరేడు గ్రామ అంటే కరేడు గ్రామాన్ని కదా, ఒక ఆంధ్రుడు పౌరుడు గొంతు, ఒక ఆంధ్రుడు గొంతు, ఒక తెలుగువాడిగా ఇక్కడ అనేక అభ్యంతరాలు ఉన్నాయండి. ఒకవేళ కరేడు గ్రామం ఆ చుట్టుపక్కల ఆ ప్రజలందరూ కూడా తీసుకోండి అని ఇస్తే కూడా ప్రభుత్వం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదంటే ఆ పచ్చని వాతావరణం, ఆ పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అసలు ఆ కందుకూరు, ఆ ప్రాంతం, కరేడు గ్రామం ప్రకాశం జిల్లాకు చెందినదై ఉండి, పాత ప్రకాశం జిల్లాకు చెందినదై ఉన్న ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన కరేడు గ్రామం అంటుంటే పాయసం తింటుంటే రాళ్ళు నోట్లో పడినట్టు ఉంటుంది. వినడానికి కొంచెం చాలా ఎబ్బెట్టుగా ఉంది. అంటే ఇదివరకు ఒంగోలు జిల్లా, తర్వాత ప్రకాశం జిల్లా. ఆ ప్రకాశం జిల్లా పట్ల నాకు ఒక తెలియని అనుబంధం ఉంది. అంటే నేను ఆ జిల్లాకు సంబంధించినవాడిని కాదు, కనీసం ఆ పక్క జిల్లా వాడిని కూడా కాదు. మాకు వాళ్ళకి చాలా దూరం. వాళ్ళు దక్షిణ కోస్తా అయితే మాది ఉత్తర కోస్తా, మా రాజమండ్రి పరిసర ప్రాంతం, గోదావరి జిల్లా వాడిని. అయితే మాకు ఎలాంటి అనుబంధం ఉండేదంటే అక్కడ రైతులతోటి పొగాకు నారు, వాళ్ళది ప్రధానంగా పొగాకు వ్యవసాయం చేసేవారు. పొగాకు నారు కోసం మా రాజమండ్రి ప్రాంతానికి వచ్చేవారు. మా ఊళ్ళో కూడా పొగాకు నారు వేసి వాళ్ళకి సప్లై చేసేవారు, మేము కూడా వేసేవాళ్ళం. అలాగా కొంతమంది రైతులతో మాకు అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పొగాకు నారు కోసం రావటం, మా నాన్నగారికి సన్నిహితులైన లేని కొంతమంది రైతులు మా ఇంటి దగ్గరే బస చేయటం, భోజన వసతి కార్యక్రమాలన్నీ మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసేవాళ్ళు. మామిడి కూడా రాజమండ్రి నుంచే వస్తుంది, మామిడి మొక్కలు కూడా. వాళ్ళు ఆ నారు పట్టుకి కొనుక్కోవడం, ఒకవేళ డబ్బులు సరిపడగా లేకపోతే తర్వాత ఇస్తానంటే కూడా మేము ఇచ్చేవాళ్ళు. అలాగే నారు వేసేటప్పుడు కావాలితే పెట్టుబడిగా కూడా 1000-2000 కూడా ఇచ్చారు. అప్పట్లో అదే గొప్ప ఎక్కువ. ఓకే. మాకు కూడా 2-3 వేలు వాళ్ళు బాకీ ఉంటే తర్వాత ఎప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, లేదా వాళ్ళు పంపించేవారు. ఇది ఒక రైతు కుటుంబాలుగా రైతుల మధ్య ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చాలా స్నేహంగా
కులాలకు అతీతంగా, అందులో రెడ్లు ఉండేవారు, కమ్మారు ఉండేవారు, ఇంకా ఇతర కులాలు కూడా అందరూ కూడా ఉండేవారు. అలా నాకు అనుబంధం వాళ్ళతోటి. ఒంగోలు వాళ్ళు అనేవాళ్ళు యాక్చువల్గా. అంటే పలానా ఊరు అని బెజవాడ వారిపాలెం నుంచి వచ్చేవారు, కందుకూరు నుంచి వచ్చేవారు, ఆఖరి కావలి నుంచి కూడా వచ్చేవారు. ఓకే. అక్కడ ఎవరైతే పొగాకు పండిస్తారో వాళ్ళందరూ వచ్చేవారు. అయినా సరే మేము అందరినీ కూడా ఒంగోలు వాళ్ళు అనుకునేవాళ్ళం, ఒంగోలు నుంచి వస్తారని. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నాకు 10-12 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఈ రకంగా మన వాళ్ళతోటి ఒక అటాచ్మెంట్ ఉంది. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత అందరిలో కూడా ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల పట్ల, ప్రభుత్వ యంత్రాంగంలో ఏ జీవో వస్తుంది, ఎవరు ఏం పనిచేస్తున్నారు, ఏ జిల్లా ఎస్పీ ఎవరు ఏ పార్టీ తరఫున పనిచేస్తున్నాడు, ఎవడు ఏం మాట్లాడుతున్నాడో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాడు మాట్లాడిన దానికి వెనకాల ఏముందనేటువంటిది సూక్ష్మంగా పరిశీలించే గ్రహణ శక్తి ప్రతి ఒక్కరికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అరాచకం మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రతిపక్షాలను తెలుగుదేశం, బీజేపీ అలాగే అప్పభావ నాటకం అప్పుడు ఇప్పుడు కూడా జనసేన పార్టీ అంశాల వారీగా వాళ్ళు పోరాటం చేసేవారు. టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఇక వాళ్ళ మీద దాడి అప్రతిహతంగా కొనసాగింది. వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ ఉండదు అని ఆ పార్టీలో చాలామంది ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారు. అనుకుని ఇలా చూశారు పక్కకి, ఎక్కడికి పోదామా అని. వాళ్ళకి ఎందుకో ఆగారు. అలాంటి పరిస్థితులు 22 మహానాడుకి జగన్మోహన్ రెడ్డి భయంకరమైన ఆంక్షలు పెట్టినా, ఎవరన్నా కారు మీద వెళ్తుంటే కూడా దింపేసి కారు ల్యాండ్ ఓవర్ చేసుకున్నా, జాతీయ రహదారి మీద ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పించిన, ట్రాన్స్పోర్ట్ వాహనాల ప్రయాణానికి వాహనాలు లేకుండా చేసిన, సభావేదిక సభా స్థలాన్ని కూడా ఆడిటోరియాలను కూడా బుక్ చేసుకుని ఇబ్బంది పెట్టిన, అక్కడ రైతులు భూములు ఇచ్చి ఆ మహానాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక 2 ఏళ్ళుగా కూడలేనోడికి ఒకేసారి మిఠాయిలు పెట్టినట్టు 100 హార్లిక్స్ బాటిల్ కలిపెట్టేసినట్టుగా ఒక బూస్ట్ వచ్చింది. ఒంగోలు మహానాడు అంటే ప్రకాశం జిల్లాలో అంతకుముందు ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా తుడిచేస్తే కూడా 4 సీట్లు ఇచ్చారు. అవును, ఒంగోలు. అప్పటి నుంచి నేను ఏం మాట్లాడుతూ వచ్చానంటే, ప్రకాశం జిల్లా ప్రకాశవంతంగా తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతుంది. అమరావతి రైతుల పాదయాత్ర అప్పుడు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడటంలో కానీ, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఎదుర్కోవడంలో కానీ, ఆ నాయకులంతా ఒంగోలులో ఉన్న నియోజకవర్గాలు అంతా సమిష్టిగా యునైటెడ్గా కలిసి చేయి కలిపి పోరాడిన విధం కానీ ఆదర్శవంతంగా తీసుకోవాలని చాలాసార్లు చెప్పాను నేను. అవును. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లాకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి, వాళ్ళు వాటా పదవుల పంపకంలో వాటా మించి నువ్వు కొంచెం ఎక్కువ పట్టుకెళ్ళి అనాలి అనివ్వండి నేను. ఎందుకంటే ఆ కంట్రిబ్యూషన్, ఆ యుద్ధంలో వాళ్ళ తాలూకు కంట్రిబ్యూషన్, వాళ్ళ తాలూకు మద్దతు, వాళ్ళ తాలూకు ప్రోత్సాహం, వాళ్ళ ఫైర్ ఈ పార్టీ గుర్తించాలి. నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి ఏ పదవులకైనా సరే వాళ్ళకు మంచి అవకాశాలు ఇవ్వాలని నేను చెప్తా ఉండేవాడిని. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా మీద ఇటువంటి ఒక రకమైన కబ్జా పర్వాలు లేవు ఇప్పుడు వరకు. రామాయపట్నం పోర్టు ఉంది, దాన్ని తీసుకున్నారు, ఓకే. ఈ ఇండోసాల్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి హడావుడిగా శంకుస్థాపనలు హడావుడి చేసి భూసేకరణ అది ఇది అని చేశాడు. ఎలక్షన్కి ముందే శంకుస్థాపన చేశారు. దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. లోకేష్ గారితో సహా అందరూ కూడా ఇది చాలా అన్యాయం, దుర్మార్గం అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఆ ఇండోసాల్ ఆ ప్రాజెక్ట్ అక్కడ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? పోనీ రైతులు ఏమన్నా ఒప్పుకున్నారా? ఇప్పుడు అమరావతి ఉందండి, అంటే అమరావతి భూస్వామీకరణకి మనం అందరం మద్దతు ఇచ్చాం. రైతుల పక్షాన జగన్ రెడ్డి మోసం చేస్తే, అలాగే చంద్రబాబు గారు ఒక్క లాఠీ విరగకుండా, ఒక రక్తపు చుక్క కారకుండా ఆ భూస్వామీకరణ జరిగింది, చాలా గ్రేట్ అని చెప్పాం. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం పడుతున్నాం అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆ రైతులు మా చావునైనా చస్తాం కానీ 1 సెంటు భూమి కూడా ఇవ్వనన్నారు. అవును. ఇక్కడ కూటమిలో ఉన్న పెద్దలు బీజేపీ అమరావతికి అంత భూమి ఎందుకు, ఒక 1000 ఎకరాలు చాలదా, 4 బిల్డింగ్ల సెక్రటేరియట్ కట్టి ఆ బిల్డింగ్లు కట్టేసి ఊరుకోకూడదా, దానంతా అదే డెవలప్ వద్దని మాట్లాడిన మేధావులందరూ ఇప్పుడు పార్టీలో పదవుల్లో ప్రభుత్వంలో ఫ్రంట్ లైన్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు భూములు లాక్కుంటే ఊరుకోం, 1,00,000 మందితో దాడి చేస్తామన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
అమరావతి విషయంలో, రైతుల విషయంలో వాళ్ళకి ఇష్టమైతేనే తీసుకోవాలి, వాళ్ళు వద్దంటే లాక్కోవడానికి కుదరదు, సహించమని చెప్పాడు ఆయన. మనం అవన్నీ చూసాం. ఇవాళ అక్కడ హోరెత్తిపోతుంది. ప్రధాన పత్రికలు కానీ ఛానల్స్ కానీ 2-3 రోజులు వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ పత్రికలుగా ముద్రపడ్డ ఛానల్స్ కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఇవాళ వాళ్ళ నిజాయితీని వాళ్ళు నిరూపించుకున్నారు. వాళ్ళు ఆ వార్తలో చూపిస్తున్నారు పబ్లిక్కి. బ్యానర్ ఐటమ్ పడింది, అది మెయిన్ పేజ్లో పడింది. ఈరోజు మాలాటోళ్ళకి లోపల మదన పడుతున్నా నిర్మోహమాటంగా చెప్తాను నేను, జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వ్యతిరేకంగా కూటమికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఇవాళకి ఎప్పటికీ మద్దతు కొనసాగుద్ది. వాళ్ళ అంశాల వారీగా వాళ్ళు ఏ పొరపాటు చేసినా ఖచ్చితంగా నిలదీస్తాం. ఇప్పుడు కూటమి పరిపాలన మీద చాలా అసంతృప్తి ఉంది నాకు. చాలామందికి ఉంది. నీకు స్పెషల్ ఏంటంటే, నాకు అనేక మంది రాష్ట్రం నలుమూలల నుంచి ఫోన్లు చేస్తారు కాబట్టి ఖండాంతరాల నుంచి కూడా ఫోన్ చేస్తారు, వాళ్ళ అభిప్రాయం చెప్తూ ఉంటారు. అందులో సహేతుకమైన ఏమైనా ఉంటే మనం తీసుకోవాలి, వాళ్ళ గొంతుని బయట వినిపించాలి. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలక వర్గాలు, శాసన ప్రజాప్రతినిధులు, జ్యుడిషియరీ, ఇలాంటి పోలీసు, ఇటువంటి అన్నిటిలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి కనిపిస్తుంది. ప్రభుత్వానికి పట్టు లేదని అనిపిస్తుంది. అంటే అనేక ఇన్సిడెంట్లు, కొన్ని సంఘటనల్లో కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నెవర్ బిఫోర్ ఎప్పుడు చూడలేదు. అలాంటివి మనం, అంటే మీరంటే పిల్లలు ఇంకా తెలియకపోవచ్చు, నాకు 82 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళం కాబట్టి ఎంత దారుణమైన యంత్రాంగ ఫెయిల్యూర్. అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడట్లేదా, అదొక వెర్షన్. సంక్షేమం జగన్ కన్నా 1000 రెట్లు ఎక్కువ చేస్తున్నాడు. ఈ దేశంలో రాజకీయ నాయకులు అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు, పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. అసలు ఈ చెల్లాచెదురు చిందరవందర విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని చాలా తొందరగా కోలుకునేలా చేస్తున్నాడు. వెంటిలేటర్ మీద కలిపి కాసేపు కూసేపు అంటూ ఉన్న పేషెంట్ని లేచి కూర్చునేలా చేస్తాడు ఒక డాక్టర్. అలా చేసాడు. కానీ అది సస్టైన్ అవ్వాలి కదా. సస్టైన్ ఎందుకు అవ్వదంటే, జగన్మోహన్ రెడ్డి అరాచకం అతను అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా అతని విష ప్రచారం కానీ అతని అరాచకం కానీ ఇవాళకి కొనసాగుతుంది. ఎందుకు? ఇండోసోల్ కంపెనీ ఎవరిది? ఒక పాస్టర్ చనిపోతే ప్రమాదవశాత్తు దాన్ని అంత అడావడి అల్లరల్లరి చేసి అది హత్యని ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తే వీళ్ళు బిక్కుమంట దానికి వివరణ ఇచ్చుకున్నారు. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మరుగుతాయి, ఒక్కో కుక్క సంవత్సరానికి మొలుగుతుంది. అలాగే సంవత్సరం తర్వాత వచ్చి బెట్టింగ్లో అతను డబ్బులు పోగొట్టుకుని చనిపోతే అతని పరామర్శ, అతని విగ్రహం ఏర్పాటు, అదే అబ్సర్డ్. దానికి వచ్చి ప్రభుత్వ అనుమతుల్ని ఉల్లంఘించి, పరిమితుల్ని అతను రోడ్ షో చేశాడు, పరిమితికి మించి వాహనాలు తీసుకొచ్చాడు, జన గ్యాదరింగ్ చేశాడు, జన సమీకరణ చేశాడు. ఆయనకు 6 కింద ఒక ఆయన పడి చనిపోయాడు. దాన్ని కేసు కట్టారు. ఇతను అక్యూజ్డ్ 2 A2గా ఉన్నాడు. అతను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పిలిపించుకుని వాళ్ళ చేత లోకేష్ గారి మీద ఆరోపణ చేయించాడు. అంటే ఎన్ని తప్పులు చేశాడండి అతను? ఇందులో ఇతను ఏమనకూడదని చెప్తారు జడ్జి గారు. అందుకే జడ్జి గారు ఆ రూలు వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఫలితంగా తీర్పులు వస్తాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలకు కానీ వాళ్ళ తరపున పనిచేసిన వాళ్ళు, ఎక్కువ తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడిన వాళ్ళు, జనాల కోసం మాట్లాడిన వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. రాష్ట్ర శ్రేయస్ కోసం, స్టేట్ ఇంట్రెస్ట్ తోటి, అలాగే సిబిఎన్ ఇంట్రెస్ట్తో కూడా. వీళ్ళందరికీ ఇవాళకే కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద, పార్టీ మీద అసత్య ప్రచారాలు చేస్తా, కులదోషం చేస్తా, కులం మీద దాడి చేస్తా, ఆఖరికి ఓటీటీలో సినిమాలు కూడా తీసేస్తున్నారు. కరెంట్గా ఎవరికి తెలియకుండా. ఇప్పుడు AIR అనే సినిమా ఒక ఓటీటీలో రిలీజ్ అయింది, ఈటీవీ విన్లో. అందులో కూడా ఆ కులద్వేషం ఎలా ఉంటుంది, ఆ తీసిన వాళ్ళు ఎవరో చూసుకుంటే అర్థమైపోతుంది మరి. కానీ అంతవరకు ఎవరు ఆలోచిస్తారు? మెల్లమెల్లగా విషాన్ని మంచినీటి బావిలో ముందు 2 డ్రాపులు వేస్తారు విషం, తర్వాత చెముడు కలుపుతారు, తర్వాత బింది కలుపుతారు, అలాగనమాట మెల్లమెల్లగా ఎక్కిస్తున్నారు. అంటే కులద్వేషాన్ని, కులం మీద దాడిని ఇప్పటి వరకు మానలేదు. పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా కులానికి ఏమైనా పెద్దపేట వేస్తుందా వీళ్ళు ఏడవడానికి? అంటే ఈ ప్రభుత్వం అంతకన్నా దారుణంగా ఈ పార్టీ ఆ కులాన్ని దూరంగా పెట్టేస్తుంది. ఇదంతా జరుగుతుంది. ఇక్కడ మేము మాట్లాడుతామంటే ఇండోసోల్కి సంబంధించి ఆ కరేడి గ్రామంలో, నేను కమ్మాండ్ కాబట్టి కమ్మాల గురించి మాట్లాడుతాను అనుకుంటారేమో. అక్కడ అందరూ కూడా SC, ST, BC మైనారిటీ వర్గాలు ఉన్నాయి.
మెజారిటీ మత్స్యకారులు ఎక్కువ. మత్స్యకారులు ఎక్కువ 90% వాళ్ళే ఉన్నారు. పక్కనే బీచ్ ఒడ్డునే ఉంటుంది. వాళ్ళందరూ ఇవ్వటానికి ఇష్టపట్ల. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉలవపాడు బ్రాండ్ ఉన్న మామిడి పండు ఉంది. అది ఇప్పుడు వచ్చిన మామిడి పండులో కూడా పురుగు ఉండదు. మిగతా మామిడి పండు అంటే కిలకిల పంట వచ్చేస్తాయి అతనికి పురుగులు ఏంటండి. అంతేకాకుండా రుచి, ఆ సాయిల్, ఆ పంటలకి, అలాగే అనేక రకాల ఆ పచ్చదనం, ఆ 14 అడుగుల్లో నీళ్లు వచ్చేస్తాయండి. ఆ వాటర్ ఇదంతా చూస్తుంటే జియోగ్రాఫికల్గా దాని ఇది చూపిస్తుంటే డ్రోన్ షాట్లో చూస్తుంటే అక్కడ ఈ ఇండోసాల్ పలకలై పెట్టి చేయడానికి ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఆ ఇండోసాల్ యజమాని ఎవరు? జగన్ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు దాని మీద? వైసీపీ అసలు మాట్లాడట్లేదు. అతను వాళ్ళ తాలూకు ఒక ఎమ్మెల్సీ వచ్చి మేము మీ తరపున ఉంటాం, సెంటు భూమిని కూడా ఇవ్వనేమని చెప్పి రైతుల దగ్గర మాట్లాడతాడు. కరెక్ట్. వాళ్ళ యజమాని మాట్లాడడం, వాళ్ళ పార్టీ నాయకుడు మాట్లాడడం, వాళ్ళ ప్రచార సాధనాల్లో ప్రచారం చేయరు. చెవాటు చెప్పుదాపలో కూటమి ప్రభుత్వానికి కాదు, తెలుగుదేశం పార్టీకి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారు నిన్న పక్కనే వెళ్ళాడు, ఆయన కూడా మాట్లాడలేదు దాని గురించి. మార్కాపురం వెళ్ళి వచ్చాడు. ఒక్కడికి అలాగే ఏంటి సమస్య అని అడగలేదు. అసలు ఏ సమస్యను అడుగుతాం కదా, ఇవ్వకూడదండి భూములు. నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అసలు ఇంక ఏ రకంగానూ కూడా భూ సమీకరణ జరగకూడదు ఆంధ్రప్రదేశ్లో. ఏదన్నా ఉంటే ఎవరన్నా కొనుక్కొని పెట్టుకోమనండి. ఇష్టమైన అమ్ముతాడు, రైతులకు ఇష్టమైతే అమ్ముతాడు, అతలేదు. అర్థమైందండి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు అమరావతికి సంబంధించి 2వ విడత భూ సమీకరణ అనేటువంటిది అప్సైడ్. పక్కనున్న కాన్స్టిట్యున్సీ భాషం ప్రవీణ్ పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో అదే జరిగింది. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే ఇది మన హితవాక్యం చెప్తాం, వాళ్ళు వినాలి. నిర్ణయాలు మార్చుకోవాలి. ఎవరికోసం మార్చుకుంటారు? పబ్లిక్ కదా, ప్రజలు ఏమనుకుంటున్నారు అలా ఉండాలి తప్ప మీ నాయకుడు ప్రజలను ఒప్పించాలి. నాయకుడు ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని తోసిరాజని నాయకుడు చెప్పినట్టు నడవాలంటే కుదరదండి. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలే నాయకుడు చెప్పినట్టు వింటలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఒక డిఫరెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలా గుడ్డె చేలో పడినట్టు రప్పమంటే వీళ్ళు అనరు, అనమన్నా కానీ. ఆ రప్ప అన్నవాడు ఈపి చెట్లు కొట్టమంటారు తప్ప వీళ్ళు అనరు. కాబట్టి వీళ్ళ తగ్గట్టుగానే ఆ పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా ఎంత గౌరవిస్తారంటే ఆయనలో ఒక విజన్ ఉంది. సామూహికంగా సమాజ హితం కోసం సమాజానికి మేలు జరిగేలా చూస్తాడు అని ఆయనకు మంచి పేరు ఉంది. అందుకని 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. 4వసారి ముఖ్యమంత్రి అవడానికి కూడా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకానికి భయపడి, అలాగే చంద్రబాబు నాయుడు గారి వైఖరి అందరికీ తెలుసు. కట్టున్నర పెడతాం, మీ సంగతి చూస్తాం, మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తానని ఆయన చెప్పినా ఈయన అలాగేం చేయలేని అనుకునే ఆయన ఎంచుకున్నారు. మరీ జీరో అంటే అసలు ఆడొచ్చి మీద పడి కొట్టేస్తున్నా కానీ కనీసం ఇలా కూడా కాసుకుంటలేదు. ఏం జరుగుతుంది? దీని అంతటికీ కారణం ఎవరు? మొదటి నుంచి మాలాటోళ్ళు చెప్తున్నాం, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది అధికారం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ అంతకుముందు కానీ ఒక మాట చెప్పేవారు. మన ఇంట్లో పిల్లలకు పెళ్లి చేస్తున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుని చేస్తాం కదా, నాయకుడిని ఎంచుకునేటప్పుడు ఎందుకు ఆలోచించరా అన్నాడు. నిజంగా అదే మాట మీరు అధికారులను పెట్టుకునేటప్పుడు కూడా ఆలోచించాలి. వాళ్ళ చరిత్ర ఏంటి, వాడు ఏం చేసేవాడు గతంలో, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకాడా సంకనాకాడా, వాళ్ళ జేబులో మనిషా, వాడు సర్వీస్లో జాయిన్ అయిన ముందు 10 ఏళ్ల ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఆస్తిపాస్తులు ఏంటి, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ముఖ్య బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు వాళ్ళని మనం చూసుకోవద్దా? అలాగంటే మీరే చెప్పేస్తారంటే ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు చెప్పరు? మీరు రావాలని చెప్పిన వాళ్ళం కదా, మీరు ఎందుకు రావాలో చెప్పిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోకూడదో చెప్తున్నాం కదా. వినాల్సిన బాధ్యత లేదా? మేము చెప్పినట్టు చేయాలని మేము అను. కానీ మీరు ఒకసారి ఇదిగో ఈ పాము ఉంది ఎక్కడంటే పాము ఉందా లేదంటే ఆల్చినట్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు అహ్మద్ బాబు ఇప్పుడు ఇంకొక కొత్త ఇష్యూ కూడా ఉంది. ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రేడ్ల ద్వారా పనితీరు ఆధారంగా పనితీరు ఆధారంగా ఎలా చూస్తారు? జగన్ బ్యాచ్ మళ్ళీ అన్ని చోట్ల వెళ్ళిపోయి ఎన్నేళ్ల పనితీరు కొలమానంగా తీసుకున్నారు. ఇది ఎంత అన్యాయం అంటే ఆ జాన్ బాబు అహ్మద్ బాబు ఉన్నాడు, అతను ఇష్టం జగన్ మనిషి అతను. మీరు ఏమి సార్ ఇప్పుడు మా బాధ ఏంటంటే మీరు శ్రమ, మీ కష్టం బూడిదలో పోసిన. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అప్పుడు మధ్యలో వచ్చి 15 ఏళ్ళు ఉంటుంది మేము కూడా ఉంటాం అంటున్నారు. 15 ఏళ్ళు ఉంటే మీరు ఉంటారు మీ అధికారం కోసం. ప్రజలకేంటి లాభం? ఈ మాట సమాధానం చెప్పమనండి. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు 5% చాలదు మాకు ఇంకెంత మూట కావాలంటున్నారు. వాళ్ళు ఏం చేశారండి? మూట ఇస్తారు వాళ్ళకి 5% బొక్కలకి ఇస్తాం. గత 4 ఏళ్ళు ఎవడు యుద్ధం చేసాడో చెప్పమని ఒకరిని చూపించి
ఒక్కడిని చూపించమనండి. రెక్కల కష్టం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళ స్వేదం, వాళ్ళ శ్రమ, వాళ్ళ స్వరం వీళ్ళ అధికారంలో తీసుకొచ్చింది. అయినా సహించారు ప్రజలు. సర్లే పైన ఉన్న వాళ్ళు వీళ్ళంతా కొమ్మొక్క అయిపోయారు, డబ్బులు పనిచేసుకుని రాష్ట్రంలో దోపిడీలు వాళ్ళకు కూడా వాటా ఉంది. ఇక వాళ్ళు ఉంటే కనీసం యంత్రాంగం సరిగ్గా పనిచేస్తే సావని అని చెప్పి సర్దుకున్నారు. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అన్నారుగా, బీజేపీ రావడం కూటమికి మంచిదైంది, మరి బీజేపీ రాకపోతే ఆ పరిస్థితి ఎందుకు రావాలంటున్నాను నేను. అంటే బీజేపీ మీకు వాటా ఏమి లేకుండా కర్రించుకుని కూర్చుంటే నీకు కూడా ఒక వాటా ఉంది అని ఏం మాట్లాడకన్నట్టుకనా ఏంటిది, ఏం జరుగుతుంది? అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తుకి ఉపాధికి అన్నట్లు భరోసా లభిద్దంటే ఇలాంటి సహించాలా? ఇండోసోల్ని, షిరిడి సాయిల్ని వాళ్ళందరి గురించి కదా మాట్లాడే మేమంతా. వీళ్ళు దొంగల ముఠా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నాను. అసలు ఇది మేము సమాజం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం వేసాడు, రేపు అన్నదాత సుఖీభావ వేస్తాడు, ఏమీ ఉపయోగం ఉండవండి. మీకు సంక్షేమ పథకాలు గెలిపిస్తే జగన్ని అప్పటికీ ఓడించలేడు ఎవడున్నాయి. ఎందుకంటే అతను చేసినా చేయకపోయినా జనాలందరికీ ఏదో ఇచ్చినట్టు చూపించాడు. ఓన్లీ అభివృద్ధి అంటే కనుక చంద్రబాబు గారిని కూడా ఎవరు ఓడించలేరు. ఇక్కడ ఏదో ఉంది ఒక ఆత్మ, ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు నేరుగా తెలుసుకోవాలి. ఐవీఆర్ఎస్ ద్వారానో రాబిన్ శారం ద్వారానో మీకు తెలియదు. వాళ్ళకి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చెప్పమంటే చెప్తారు వాళ్ళు. ఒక సగటు పౌరుడు అంతరంగాలు చచ్చినా చెప్పలేరు. ఇక్కడ ముఖ్యంగా కరేడు భూముల విషయంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వెనక్కి తగ్గి తీరాలి. అక్కడ దొనకొండ రాజధాని వచ్చేద్దే అని భూములే కొనుక్కున్నారు కదా చాలామంది. ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఏపీఐసి భూములు ఉన్నాయి కదా, అక్కడే ఉండే శుభ్రంగానే పలకల మీద పలకలు పెట్టేసుకోమని శుభ్రంగా ఎవడొద్దు అంటాడు. ఇంకో 1000 ఎకరాలు ఎక్కిపించండి, గొడవ వదిలిపోద్ది. అంతేగాని ఈ పంటల బండి భూములు ఎక్కడ కూడా ఇవ్వకూడదండి. అమరావతి విషయంలో కూడా రెండోసారి భూ సమీకరణ అనేటువంటి తగదు. మీరు ఇది పూర్తి చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఎత్తే తీసుకోండి వద్దన్నారు. అది కూడా ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కాదు ఇది అంటున్నారు. ఇది మాలాట్లు కొంచెం బాధ వస్తుంది. ఆయన్ని మనం ఏ రకంగా ఊహించుకున్నాం. ఇప్పుడు ఆయన కష్టపడట్లేదంటే గొడ్డిలా జాగ్రత్త చేస్తున్నాడు. చెవాట్లు చెబుతాపులు ఎందుకు? ఇంకొక సంవత్సరం తర్వాత మీ మీద భయంకరమైన దాడి జరుగుద్ది. అది మేము చూడలేకపోతున్నాం. నాకు ఊహిస్తున్నాను నేను రాజకీయంగానే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మీ మేనిఫెస్టో పట్టుకోలేదు, మేము తీసుకోమన్నామా అంటారా, టకాల్మని ప్లేట్ మార్చారు. ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వీటి మీద కొన్ని వాటి మీద మాట్లాడతలేదు. ఆయన తోలు తీస్తాను, చెంప పగలు కొడతానన్న ఆయన ఈ అరాచకాల మీద అసలు మాట్లాడతలేదు. ఆయన మేము కలిసి ఉంటామంటున్నాడు. అంతే, కలిసి ఉంటే ఉండడు, లేకపోతే మానేయండి, ఏమవుద్ది? మీరు ఎవరు కలిసి ఉన్నా సరే మీరు ఇలాంటి అవకతవకలు చేస్తే మీకు ట్రంపు ఇలాంటి వాళ్ళందరూ రష్యా నుంచి పుతిన్ వచ్చి మీ పక్కన నిలబడినా కానీ మీకేం పని జరగదా? ఎన్నాళ్ళని జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ నడుస్తాం బండి. అతను అరాచకాన్ని ముగించాలి కదా మీరు. 12-13 నెలలు అయిపోయినా కానీ అతను అరాచకం ఇంకా కొనసాగుతుంటే 13 సంవత్సరాలుగా బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద. ఇవాళ మీరు అతను బెయిల్ రద్దు చేయమని ఇతను అన్ని రూల్స్ అన్నీ వైలేట్ చేస్తుంటే అతను బెయిల్ కండిషన్స్ అన్నీ మీరు మీ చేతులు రాలేదా అతని మీద మీకు వేయడానికి? ఎంత సిగ్గుపడవలసిన విషయం అంటే లాయర్లు, అడ్వకేట్లు అందరూ కూడా అసోసియేషన్ ఖచ్చితంగా వాళ్ళ వ్యవస్థను కాపాడకుండా ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే జస్టిస్ ఎన్వి రమణ గారు వాళ్ళని వచ్చినప్పుడు వీళ్ళు జడ్జిని తిట్టినప్పుడు వీళ్ళు ఎవరు ఎలాగ రాయలేదే లెటరు? ఇది ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఈ ప్రభుత్వం వీళ్ళు నడపట్లేదు. ఈ ప్రభుత్వాన్ని ఒక కారుకి గేర్లు, క్లచ్చు, బ్రేకు, స్టీరింగు, హ్యాండ్ బ్రేకు ఇలాంటివి ఉంటాయి కదా, అందులో తలపా కూడా ఒకటి పట్టుకున్నారు. అందులో ఒక పార్ట్ వైసీపీ చేతిలో కూడా ఉందని అనుకుంటాను నేను. వైసీపీ చేతిలో మరి ఉంది కదా. ఇప్పుడు మీకు మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఇండోసల్ విశ్వేశ్వరరెడ్డి, ఈ బ్యాచ్ అందరూ అహ్మద్ బాబులు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా. పైగా అతను ఎవరో అతను సిద్ధార్థ్ కౌశల్ అంట, నేను వదిలేసిపోతున్నాను. ఎలాంటి దాడి జరుగుతుంది? ఒక ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ ఏమో తెలంగాణ వెళ్ళిపోతానన్నది. ఆవిడ ఇక్కడ తెలంగాణకి హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ బతకటం వాళ్ళ హాయి, ఇక్కడ హాయిగా ఉంది వాళ్ళకి. అంచేత ఇక్కడ ఉండాలని కోరుకుంటే రాజకీయ నాయకులు అనుకోవట్లేదా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ తలకొకరికి ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు లేదా ఏంటండి? వీకెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చేయట్లేదా? అలాగే వాళ్ళు అనుకుంటారు. దాన్ని కూడా ఇక్కడ కలిపేసి ఈ ముగ్గురు ఇలాగ వెళ్ళిపోతారు, అరాచకం నడుతుందని అంటున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి అరాచకం నడిచినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని అలాగే హంటింగ్ చేశాడు. వీళ్ళు అలా కనీసం ఎవరిని చేయలేదు. రఘురామకృష్ణరాజు గారిని తీసుకుని ఎర్రగొట్టేసిన సునీల్ కుమార్ని ఏమీ చేయలేదు వీళ్ళు. ఆ జాషువా పట్టాభి కరెంట్ ఎట్టేసిన పట్టాభిని జాషువాని ఏమనలేదు.
మరి సీతారామాన్యాలకి అతను అంతరాతను వెళ్ళి దూకాడు. వీళ్ళు ఏం పట్టుకోవట్లేదు, వాళ్ళే వచ్చి దూకేస్తున్నారు అందులోకి. ఏ కేసులో కూడా వీళ్ళు మనం అరెస్ట్ అవుతారు అనుకున్న దాంట్లో అరెస్ట్ అవ్వట్లేదు. చెవిరెడ్డి కూడా ఆఖరికి అతను వీళ్ళు ఏం ట్రై చేయలేదు, అతనే వెళ్ళి ఎయిర్పోర్ట్లో దొరికాడు. కొలంబో గట్టపోతున్న లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి అతను బయటకు వచ్చి ఒక విప్లవకారుడిలాగానే మాట్లాడుతున్నాడు. ఆ సిట్టు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఎదిరించి మాట్లాడుతున్నాడు. ఇది మీకు సిగ్గు అనిపించట్లేదా? అసలు ఇది అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తుందా ఎవరికన్నా? మిమ్మల్ని ఎలా సమర్థించాలి ఎవరన్నా? ఒకసారి ఆలోచించండి. చాలా పెద్ద మాటలే అనేసారండి. పెద్ద మాటలు కాదండి, ఇది నా మనసులో ఏముందో అది అంటున్నాను, తప్పేముందండి. తప్పేం లేదు. ఇప్పుడు నాకు మీ అభిప్రాయం దానికి ఇది మా అభిప్రాయం అంతర్మదనం. మనం ఎలా ఊహించుకున్నాం, ఏం జరుగుతుంది, కొట్టి చంపేయమని లేదు ఎవరినని. ఎవరిని మీరు కొట్టి అన్యాయంగా అక్రమంగా మీరు వెళ్ళరు ఎవరిని చెప్పినా. చట్ట ప్రకారం కూడా వెళ్ళలేకపోతున్నారు కదా. రైట్. మరి ఇప్పుడు కరేడు విషయంలో వెనక్కి తగ్గాలా లేదా ఒప్పించి ముందుకెళ్ళాలా? అసలు నేను ఒప్పించి ముందుకెళ్ళడం కూడా కాదండి, అసలు ఒప్పించకూడదు. వాళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళు ఇస్తారంటే కూడా తీసుకోకూడదు. ఆ పచ్చని భూములు ఇప్పుడు మహా పాపమండి, అది ప్రకృతి జోలికి వెళ్ళొద్దు. వరి, మామిడి, జామ, సపోటా, పూలు, దోస, వేరుశనగ, వీటన్నింటితో పాటు మళ్ళీ మత్స్యకారులు వేట, ఇవన్నీ ఉంటాయి కరేడు. అయినా కాకపోయినా 8,000 ఎకరాలు ఆ ఇండోసోల్ యజమాని ఎవడన్నాడు అసలు? షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి. ఇది మీరు ఎలాగిస్తారండి? జగన్కి ఇవ్వండి పోని పిలిచి, ఆ ప్రభుత్వంలో చేర్చుకోండి జగన్ని. అతను ఎలా ప్రత్యేక హోదా అడుగుతున్నాడు కదా, ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు కదా, అతనికి మంత్రివర్గంలో స్థానం కల్పించండి. ఒక 7 పేర్స్ చుట్టుకుంటారు అందరూ, 70 పోయినరా బాబు అనుకుంటారు. ఇప్పుడు కులానికి ఉపయోగం లేదు, పార్టీ శ్రేణులకి ఉపయోగం లేదు. డెఫినెట్గా లోకేష్ గారు అందరికీ స్పందిస్తున్నాడు, వాళ్ళని పిలుస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నాడు. ఇదంతా కూడా లాగ్ బొమ్మ కొట్టి చాక్లెట్ పెట్టినట్టే. ఎవడో తృప్తి లేదండి. ఇది అసంతృప్తి, అసహనం ఉంది ప్రస్తుతానికి. ఇది ఆగ్రహంగా మారడానికి అనడపట్టదు. మరి ఒకవేళ ఇది ఇలానే ముందుకెళితే అధికారులతోటి కరేడు గ్రామం వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం? రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత రావాల్సిన అవసరం లేదండి. ఒక అమరావతిలో జరిగిన దుర్మార్గం రాష్ట్రం అంతా 3 ఏళ్ల తర్వాత ఆలోచించారు లేదా? జగన్మోహన్ రెడ్డి అరాచకాలు మొదట్లో ఎవరు పట్టించుకోలేదు, 2 సంవత్సరాలు పట్టించుకోలేదు, 3వ సంవత్సరం నుంచి పట్టించుకున్నారు కదా అందరూ. అయ్యో అన్యాయం జరుగుతుంది అక్కడ రాష్ట్రాని కోసమే. అసలు ఆ భూముల సమీకరణకి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో. అది ఒక రాష్ట్రానికి, ఒక రాజధాని కోసం వాళ్ళు ఇష్టపూర్వకంగా త్యాగం చేసి ఇచ్చారు. ఇక్కడ మేము ఏమో బాబు అంటే మీరు బలవంతం ఏంటి? పోనీ ఈ రాష్ట్రంలో భూములు లేవా? ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కరేడు గ్రామంలో. తెలుగుదేశం పార్టీ వదిలేండి, రాజకీయంగా ఒకవేళ వైసీపీ పార్టీ కూడా ఉన్నా కూడా తీసుకోకూడదు మనం, పాపం అది. ఇప్పుడు మీకు అనంతపురం జిల్లాలో లేపాక్షి వాటికి ఇచ్చిన భూములు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చిన భూములు ఉన్నాయి, బ్రహ్మణి స్టీల్స్ వాటికి. తర్వాత ఈ దొనకండలో భూములు ఉన్నాయి. అక్కడ పెట్టుకోవడానికి అభ్యంతరం ఏంటి అతనికి? ఈ ప్రభుత్వం అక్కడ కదా కేటాయించాలి. దీని వెనకాల ఎవడున్నాడో, లేదంటే రాష్ట్రాన్ని ఇంకో పలానా వాళ్ళు దీని వెనకాల వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, మీ అందరికీ ప్రతి నెల ఇంత పడిపోద్ది అకౌంట్స్లో, అది తినేసి ఊరుకోండి నోరు మూసుకొని అని చెప్పండి డైరెక్ట్గా. అది నిజాయితీ. అంటే రైతులు అంటున్నది ఏంటంటే, మేము మా పొలాల్లో చేసుకునే పని వదిలి, మా పొలాలను వదిలి వేరే గ్రామాల్లో పోయి కూలీలుగా మేము బతకలేము, మేము బతకము, మేము ఇక్కడే ఉంటాం అనేది అక్కడ. అదంతా ఎమోషనల్ అండి. అసలు మీకు అక్కడ దాకా ఎందుకు రావాలి అసలు? రైట్. ఇప్పుడు రైతులనే ఉద్ధరిస్తున్నారా? రైతులు ఏం ఉద్ధరించారు చెప్పండి సంవత్సరంలోనూ? రైతులు పంటలు లేవు, అది మీ చేతిలో లేదు. ఓకే, పండిన పంట కూడా సరైన డబ్బులే వస్తున్నాయి, పంట డబ్బులే వేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు కదా తృప్తి పడాలి కదా. ఇప్పుడు తృప్తి కూడా అంతం ఉండదంటే కనీసం మెజారిటీ రైతులు హాయిగా ఉన్నాం అనుకోవాలి కదా. మీరు సంక్షేమ పథకాలు అంటారా? వాళ్ళు ఎంతమంది అండి సంక్షేమ పథకాలు తీసుకునేవాళ్ళు? వాళ్ళందరూ మీ మనుషులు ఎలాగవుతారు? పోనీ మీరు రాజకీయం చేస్తున్నారా? పోనీ ఓట్ల కోసం అంటే కూడా లేదు, జగన్ ఇచ్చిన వాళ్ళకే మీరు ఇస్తున్నారు. రేపు పొద్దున్న జగన్ 5,000, ఇప్పుడు మీరు 4,000 పెన్షన్ ఇస్తారు, 5,000 ఇస్తారంటాడు. వచ్చిన వాళ్ళది కూడా నేను ఎలా వేస్తానంటాడు, ఆ వేసినా వేయకపోయినాను. అన్నీ కలిపి ఒకేసారి వేస్తానంటాడు. ఏం చేస్తారు? 12 నెలలతో కలిపి ఒకసారి వేసేస్తానంటాడు. 12 5 60,000 ఒకసారి వేసేస్తానంటాడు.
అతను వేసిన తప్ప అనవసరం. అదే మన విశ్వసనీయత విలువలు, మన మాట తప్ప మనం తప్ప మన బావ ఇలాగా మన మాన పంచలా గోసి దూరుకునేవాడు ఎన్ని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తారు? ఇప్పటికే అతను చాలా ధైర్యంగా మీ పీకలు కోసేస్తాం, మేము నరికాతలు పడేస్తాం, మీ తోలు తీసేస్తాం, మీ ఊళ్ళని తరిమేస్తాం అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అంతకు తెగించి మాట్లాడగలిగినాడు ఏమైనా చేయగలుగుతాడు. వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్ అనుకునేవాడిని. అదే చెప్పేవాడిని అందరికీ. మితిమీరిన ఆత్మ రక్షణ అవతల వాడివి ఇంకా రెచ్చిపోయేలా చేస్తుంది. మన కూడా ఉన్నవాళ్ళు భయాందోళనతో పోతారు. పోనీ మీకోసం పనిచేసిన వాళ్ళు ఏమన్నా మీరు నెత్తిమీ పెట్టుకున్నారేమో ఒకసారి చూసుకోండి. ఎవరినన్నా మీకోసం ఎవరు పనిచేశారో మాకు తెలుసు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఇప్పుడు మాకు తెలుసు, అది కూడా తెలుసు మాకు. మిమ్మల్ని మెట్టదిట్లు తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసు. రోడ్డు మీద డబ్బులు కాగితాలు ఇరుకున్నోడికి రోడ్డు మీద డబ్బులు తిరిగినట్టు కొంతమంది పని జరిగేసింది. అవన్నీ చూస్తా సహించడమే పెద్ద మనసు ఓ రకంగానే. దానికి తోడు మళ్ళీ అయ్యింది ఏదో అయ్యింది, మనకు లబ్ధి ఉన్నా లేకపోయినా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, 10 కాలాల పాటు ఉంటారు వీళ్ళు అనే ధైర్యం కల్పించలేకపోతున్నారు. ఇది నామే చాలామంది కోపం రావచ్చు. నేను ప్లేట్ మార్చేసాను అనుకోవచ్చు, ఏమీ మార్చలేదు. నాకు చంద్రబాబు గారి మీద అదే అభిమానం ఉంది, ఆయన సమర్థత మీద అదే నమ్మకం ఉంది. ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే అని నేను నమ్ముతున్నాను. కానీ ఇలాగే కొనసాగితే మీ వాడు అనుకున్నవాడు మీ వాడు కాదు. మీరు పక్కన పెట్టిన వాళ్ళే మళ్ళీ మీకు రావాలి. మీరు ఎవరినైతే పక్కకు దోసేశారో మీ P4 లాంటి పథకాలకు కూడా వాళ్ళే ఉండాలి. వాళ్ళందరూ ఉండకూడదో ఉండాలో నిర్ణయించేది మాత్రం ఖచ్చితంగా మేమే. ప్రజలు కాదు, మేమే పౌరులుగా. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.